హలో అందరికి. ఏమి సూట్ కేసు ముందర పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? ఒక చిన్న షార్ట్ ట్రిప్ అనంతపూర్కి. సో అనంతపూర్ పోతానను, ఒక 3 days ఉంటాను అక్కడ. సో నేను మితు మాత్రమే. రాజు రాడు, రాజుకి ఆఫీస్ ఉంది కాబట్టి. ఈ వ్లాగ్ లో చూడండి ఎందుకు అనంతపూర్కి పోతానను అని. సో అక్కడ ఒక 3 days ఉంటాను కాబట్టి ఆ అమ్మతో ప్లానింగ్ కచేరీ వాయిద్దాం అమ్మతో కలిసి. సో కుదిరినంత వరకు నాకు మీరు ఏమేమి రిక్వెస్ట్ చేసినారో వాటిని పెట్టి వీడియో తీస్తాను. కుదిరినంత వరకు మొత్తం వ్లాగ్ చూడండి. అనంతపూర్కి ఎందుకు పోతానను, అనంతపూర్ స్ట్రైట్ ఇక్కడ నుంచి అనంతపూర్కి పోవడం లేదు. నా ఫ్రెండ్ ఇంటికి పోయి ఒక నైట్ అక్కడ స్టే చేసి, సో ఆ తర్వాత నా ఫ్రెండ్ ఫ్యామిలీను నేను మితును అందరం కలిసి అనంతపూర్ పోతాము. ఈ వ్లాగ్ అన్నా కూడా అది వ్లాగ్ లాగా ఉండదు, ఏదో కామెడీగా జరుపుకుంటూ పోతా ఉంటుంది. నేను ఇంకా ప్యాక్ చేసేసుకుంటాను. ఆల్ సెట్, ప్యాకింగ్ అయిపోయింది. ఓకే, సో మొత్తం వీడియో చూసేసేయండి. చెప్పినాం కదా మా ఫ్రెండ్ ఇంట్లో ఒక నైట్ స్టే చేసి అనంతపురం బయలుదేరుతామని. హాయ్ చెప్పండి ఆంటీ. ట్రైన్ 2:45 అనే 2:45కి ట్రైన్. 10 బయలుదేరదామని నిన్న ఆంటీ. ఎక్కడి నుంచి? ఇంటి నుంచి 12 రైల్వే స్టేషన్ లో ఉండాల మనము. 2:30 వరకు ఏం చేద్దాము? ట్రాఫిక్ జామ్ అవుతారు సింధు. 12:30కి బయలుదేరినా కూడా 2 ఉంటామంటే 45 నిమిషాలు మనకు టైం ఉంది. రైలు కానీ తప్పల్ల నీ కథ చెప్తా ఇద్దరు కథ. ఏముంది, రైలు తప్పిపోతే మళ్ళా కదా బస్ ఎక్కుదాము. మెజెస్టిక్ వేస్టింగ్ ఏం చేద్దాము? 5 వాళ్ళ రాధక్క రిచ్ సింధు కాదు. అమ్మ రిచ్ కదా, అందుకు. నల్లగా ఉండంలే సింధు, ఏం బాగా వీడియో తింటాం. నల్లగుంటేనేమి తెల్లగుంటేనేమి మాట. ఓ అద్దమ్మో డైలాగ్ ఇమ్మని తీయండి. ఏమంటా? నారాయణ తెలుపు ఎవరు మెచ్చు? సింధు మెచ్చు. అంటే ఏం కాదు, ఆరాంగా 1 గంటకు బయలు. నేను మాత్రం పుట్టపర్తి బస్ ఎక్కుతా ఇంకా ఇప్పుడు. ఆంటీ పుట్టపర్తి బస్ నుంచి రైల్వే స్టేషన్ కి ఎంతసేపు? మాక్సిమమ్ 1.5 hour కదా ఆంటీ. 1.5 గంట. మనం 1కి బయలుదేరినా 2:20 ఉంటామాడ. ట్రాఫిక్ జామ్ అవుతుంది సింధు. కాదంటీ, మీరు ఎందుకు అంత దిగులు పెట్టుకొని కూర్చున్నారు? ట్రైన్ ఎక్కి కూర్చున్నంత వరకు గుండెలు కదా ఏ పద్దన్నే లేసి కూర్చున్నా నేను. ఎప్పుడు వెళ్ళాల్సిందే. ఎప్పుడు స్నానం చేసేస్తాను. ఇప్పుడే చెయ్యొద్దు, ఊరినే తమాషా కాదు. ముందే పోయి ఆడ కూర్చుంటావు. ఆడు ఉప్పు శనగలు అమ్ముకుందాం ఆంటీ. ఆడు ఉప్పు శనగలు బఠానీలు అమ్ముకుందామా? ఏదో పని చేసేది. ఎంతసేపు రా? పని చేద్దాం. ఏమే బుక్ చేసినావా? ఏందే 11:30 పిలిచకపోతే 1 గంట నుంచి 2:45 వరకు వీళ్ళని రైల్వే స్టేషన్ లో పెట్టుకుని ఏం చేద్దామని ఉన్నారు? వీడియో చేద్దాం మేడం. ప్లానింగ్ ఏం వీడియో చేద్దాం? రన్నింగ్ రేస్లన్నీ పెట్టుకుంటూ చేద్దామా? క్యాన్సిల్ చెయ్యే, మళ్ళా చేద్దులే. 12:30 చెయ్యి. వీళ్ళని వేసుకొని సమస్య అవుతుంది కదా ఆంటీ. 1 గంట నుంచి 2:45 వరకు మనం ఏం చేద్దాం ఆంటీ? నియర్లీ 2 hours మనం రైల్వే స్టేషన్ లో ఏం చేద్దాం? నేను ఉప్పు శనగ నమ్ముదునా? బఠానీల నమ్ముతా. అదే ఆ పిల్ల ఆయమ్మ వీళ్ళిద్దరు నమ్మకత్తిస్తారు. ఈ అమ్మను అయిపోయి భరించమని చాలు. ఇద్దరు ఏదో ఒకటి అప్పితే వాళ్ళు ఎందుకే చేసేసినావని. బస్ రైల్వే స్టేషన్ లో ఫోటోలు దిగుదాం. రైల్వే స్టేషన్ లో ఫోటోలు దిగుతుందంట ఆంటీ. సూపర్ సంజు రానండ్రా మీరు కూడా. సూపర్. ఫస్ట్ అది క్యాన్సిల్ చెయ్యే. వద్దు సిద్ధ వద్దు.
సోనే Cancel అది చేసేయ్. వచ్చే లోపల అది వచ్చే లోపల సోనే వద్దు సోనే అది వచ్చే లోపల చేసే క్యాన్సిల్ సింధు ప్లీజ్ సింధు నువ్వు అంత తిక్క పని ఆంటీ అయితే పొద్దుటి నుంచి లగేజ్ సర్దుడే సర్దుడు ఇక్కడ ఉన్నాయి చూడండి మా లగేజ్లు అన్ని. ఆంటీ ఫోటో తీయాలంటే చూడు ఆంటీకి. నాకు ముందే ఏసీ పడదు. దీంతో సీటు ముందరుకుంది, ట్రైన్ ఇట్లా పోతుంది. ఇదో ఎక్స్ట్రా కచేరీ మాకు ఇక్కడ. డమా 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 అని కొడుతున్నాడు. నాకు ముడ్డ ముడ్డ డ్రమ్ములు వాయిస్తున్నాడు తమ్ముడు. ఫోన్ మర్చిపోయినావా ఇక ఫోన్ మర్చిపోతే ఆంటీ ఇక ఇది ఆపిచ్చైనా దిగుతారు కదా ఆంటీ. ఎట్లా ఆపుతాది సింధు కాదు కాదు ఇది బట్టి లాగుతామా ఉందా అట్లేంలే ఇది అది ఇచ్చినట్టు ఒకటి హ్యామర్. ఆ హ్యామర్ తీసుకొని ఇది బగలగొట్టి బయటికి దుంకేయడమే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మలగొండ జైలు వేస్తారు కానీ మళ్ళీ జైల్లో వేస్తారంట. హిందీ లెటర్స్ రాస్తానవా ఇంటర్నేషనల్ స్టూడెంట్ రా నువ్వు. ఆంటీ వచ్చి ఈ వీడియోలు చూస్తుంది. ఇది పిల్ల తినేది పెట్టని సింధు అది నెట్ రావడం లేదు మీకు. ఆంటీ ఆ వీడియోలే చూస్తుంది. నిద్ర రావాలన్నా టైం పాస్ కావాలన్నా నిద్ర వచ్చేది ఇవి కాదు సింధు. చిన్న కథలు ఇది ఎట్లా టైం పాస్ కోసం. టైం పాస్ కోసం మెయిన్ ఆ పాప తినేది ఇష్టం అంట. ఆంటీ అప్సెట్ అయింది, వీడియో రావడంలో బఫరింగ్ లో ఉంది. గేమ్ ఆడతాం. చెప్పమ్మా అమ్మమ్మ ఏం కావాలా? గేమా ఇద్దో ఆంటీ ఆడుతుంది చూడు. పెట్టు హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ చెయ్య ఐ లవ్ యు అందోయ్. హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ నా చెయ్య ఐ లవ్ యు అందోయ్. ఇచ్చానుగా మనసే ఇలా రేగిందిగా ఎదలో అలా టడన్ టడన్ టన్ టడన్ టడన్. ఆంటీ ఇప్పుడు మళ్ళీ నేనే గెలిచిన. చీటింగ్ ఆడితే ఎట్లా? చీటింగ్ ఆడతారు కలర్ మార్చినా కూడా నేనే విన్ అవుతా. ఆగదా సోనీది ఎలవంతలు ఆగదు ఏమిటి వెళ్ళమా ఇప్పుడు తెలుస్తుంది. There is no game for you. Monica. అయిపోయింది ఒక్క గేమ్ అయిపోయింది ఫస్ట్ సాక్. సో బ్లూ ఇచ్చినా ఎల్లో ఇచ్చినా కాదు మ్యాటర్, బ్రెయిన్ ఉండాలి ఏమంటే. ఇంకా అయిపోయింది, మెజారిటీ నేనే విన్ అయినానే. ఒప్పుకోదంట చూడి మ్యామ్, ఓటమి ఒప్పుకోను. ఒప్పుకున్నానే, అదర్ ఆప్షన్. ఇవంతా పెట్టండి, నేను పెడతా కాదంటే. ఇప్పుడు మీరేంటి ఏ గేమ్స్ తెచ్చిండ్రు ఆడుకునే? గోళీలు కింద పడి ఆడేం బోతింగ్ ఎట్లా? మనం ట్రైన్ అంతే ఎత్తకల్లానే ఇంకే నువ్వు మీరు అటు సైడ్ దోకాడాలా, నేను ఇటు సైడ్ దోకాడాలా? ఒక గోళీ కోసం అందరం దోకాడుకుంటూ పోవాలి ట్రైన్ అంతా. కష్టమే మళ్ళా. అచ్చంద్రాలు ఆటుండే అదైతే కింద కూర్చుంటా అంటే మమ్మీ. సీట్ టికెట్ కలెక్టర్ కూడా వచ్చి మనతో కూర్చుంటా అంట. బాగుందక్క ఈ గేమ్ అని. ఏందిరా అది?
మీ అమ్మమ్మ రోజు జెమ్స్ కొనుక్కొని తింటాందేమో. మీ అమ్మమ్మ లాలీపాపులు ఆ జెమ్స్ అవన్నీ పెట్టుకొని ఉంటుంది బీరువాలో, అవి తీసిస్తాంది నీకు. ఈ పాప వస్తుందని తెచ్చిన అబద్ధాలు కానీ నువ్వు నీకు తినే అలవాటు ఉందా లేదా చెప్పు. లాలీపాపులు తినవా నువ్వు? లాలీపాపులు నేను ఎప్పుడు తిని నిజంగా మీ అమ్మమ్మ జెమ్స్ తింటుంది. ఊరికే బ్రెస్ట్ లేపుతావు స్టీల్ తీస్తాను. కాదు ఇవి కాదు, నువ్వు కానీ జెమ్స్ తింటావు కదా. నిజం చెప్పు, లాలీపాపులు అన్ని దాచిపెట్టుకొని తినవా? అంటే ఏంది, ఎందుకు నీ అన్ని? మా నిజం చెప్పు, షాపుల్లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండా కొట్టేవు. వాళ్ళకి తెలియకుండా తీసుకున్నావు, చాలా సార్లు తిన్నావు కూడా నువ్వు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అమ్మయ్యా ఎలా చెప్తా అట్లా అబద్ధాలన్నీ. నేను ఎందుకు వచ్చినానో చెప్తున్నా నీకు మెయిన్ రీజన్. నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నేను ఎందుకు వచ్చినాను? అదేదో ఫంక్షన్ ఉందని వచ్చినావు. ఫంక్షన్ కాదు, అబద్ధాలు చెప్పొద్దు. నిజంగా ఫంక్షన్ కాదు. నా మీద మళ్ళా నీ మీద ఒట్టు నిజంగా అని చెప్తాను నేను. చెప్పు. చెప్తానులే, నీకు షాక్ అవుతావు. ఎందుకు వచ్చినావు చెప్తాను, ఇప్పుడే చెప్పు. ఇప్పుడు చెప్పను, మళ్ళా చెప్తా. టెన్షన్ పెట్టాను చెప్పు. జెమ్స్ తిను, టెన్షన్ అయితే. నేను ఫైనాన్స్ అమ్మమ్మ వేసుకుంటుందంటలే నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే కార్డ్ వేసుకొని జిగి జిగి తక్క తక్క జిగి జిగి తక్క తక్క మా చూస్తావా? బాగుంటుంది. నువ్వు వేసుకో, బాగుంటుంది. నిజంగా ఆ పాపకి వేసే డ్రెస్ కానీ నీకు వేస్తే చాలా బాగుంటావమ్మా. నిజంగా బాగుంటావు. దిగి దిగి తక్క తక్క ఆ పాట అయితే భలే సెట్ అవుతుంది. నా తాలూకు లాంగ్ ఫ్రాక్ ఉంది. ఆ లాంగ్ ఫ్రాక్ అమ్మమ్మకి బాగా కుట్టిస్తా. చూడు, ఆ పాప కూడా గుట్టిస్తుందంట లాంగ్ ఫ్రాక్. నాకా ఇంతవరకు 3 కాఫీలు తాగి మళ్ళీ ఇప్పుడు కివీ తింటాను. కివీనా అదేమది? డ్రాగన్. కాఫీలు తాగను ఇప్పుడు. ట్రై చేస్తావా? అది అమ్మమ్మ సైజు రా, నువ్వు కాదు ట్రై, అమ్మమ్మ ట్రై చేయాలా. ఆ పాప లాంగ్ కావాలనింది కదా, అందుకు తెచ్చిన సింధు. సర్లే, ఇద్దరు వేసుకోవచ్చులే. చెప్పుతో కొడతా కానీ మళ్ళదానా ఇద్దరు వేసుకోవచ్చు చూడురా. అప్పుడు అమ్మమ్మ డ్రెస్ వేసుకొని అమ్మమ్మకి పాట పాడొచ్చు. లుక్ అట్ ద ఫేస్. మా నువ్వు గాని డ్రెస్ వేసుకుంటే నీకు పాట పాడొచ్చు. లుక్ అట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ అని. సుగిలే నీకేమన్నా ఏం ఏడ్చొద్దులే, నువ్వు వాడి దగ్గర నుంచి చాక్లెట్ అన్ని లాక్కుంటే వాడు ఏడ్చుకుంటున్నాడు. సింధు ఏది సింధు అది కూడా పెడతాను. వాళ్ళు నిజమే అనుకుంటారు సింధు. ఏడ్చొద్దులేనా, ఇస్తుంది అవ్వ చాక్లెట్ కానీ. నేనప్పుడు విక్కున్నా ఎవరన్నా చాక్లెట్ బిస్కెట్ అని ఎందుకు విక్కుంటా చాక్లెట్లు? వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు ఉన్నాడు కదా పిట్టోడు, వాడు సైకిల్ వాడు లాక్కుంటానాడని వాడు ఏడుస్తున్నాడు. ఎవరున్నా సైకిల్ లాక్కుంటే లేదులేమా, నువ్వు అప్పుడు నేను చూసినా సైడ్ గిల్లి చాక్లెట్ తీసేసుకున్నావు. ఇట్లా సింధు నన్ను వాళ్ళు జమీలో కొట్టేస్తుంది అక్క. అంటే డబ్బులు ఎత్తాడు సింధు.